నా పేరు నిమ్మల శ్రీనివాసులు. నేను ఆదివాసీ చెంచు ఐక్యత రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా తెలంగాణ పీవీటీజీ 4 తెగల ప్రధాన కార్యదర్శిగా ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఐటీడీఏ విడిపోయిన తర్వాత జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దాదాపు 14 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ మననూరులో ఏర్పాటు చేయబడిన ఐటీడీఏకు పూర్తి స్థాయి సిబ్బంది లేనందుకు ఈరోజు ఐటీడీఏ పరిధిలోని 5 జిల్లాల చెంచులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు మనం ఒక గుడికి వెళ్తామంటే దేవుని దర్శనం చేసుకోవడానికి ఆ గుడిలో దేవుడు ఉంటేనే ఆ కోరికలు వరాలు తీరుతాయని గుడికి వెళ్తాం. అటువంటిది ఐటీడీఏ మాకు గుడి లాంటిది. ఆ ఐటీడీఏలో దేవుడు ఐటీడీఏ పీఓ పోస్టు మాకు లేకపోవడం వల్ల ఈరోజు చెంచులకు ఎలాంటి కోరికలు తీరడం లేదు, ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో రకాలుగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాము, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాము. అయినప్పటికీ కూడా మాకు ఇంతలోకి ఐటీడీఏకి కావాల్సిన పూర్తి స్థాయి సిబ్బంది నియమించలేదు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే మనసు విసిగి వేసారి మా సమస్య పరిష్కారానికి వినతి పత్రాలు సరైన మార్గం కాదు, ఖచ్చితంగా పోరాట పంత ఎన్నుకోవాలి, విడతల వారీగా పోరాటాలు చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో అందులో భాగంగా మొదట ఈరోజు ఐటీడీఏ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మా డిమాండ్ ఒకటే, ఈరోజు ఐటీడీఏ నమ్ముకొని 5 జిల్లా చెంచులు బతుకుతున్నారు. ఇక్కడ అచ్చంపేట కొల్లాపూర్ ఏరియా చెంచులు ఎక్కువ ఉంటారు. వికారాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మామనాథ్ జిల్లాలో కొంచెం చెంచులు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈరోజు పెద్ద సంఖ్యలో ఉన్న చెంచులు మేము పాడుతుంటే ప్రయత్నం కాకపోతే అక్కడ ఉన్న చెంచులు కూడా అయ్యో అక్కడ ఉన్న మా అన్నలు పోవడం చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదు, మేము ఏం చేయాలని చెప్పి అక్కడ వాళ్ళు గుండె వలి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వాలకు, ఈరోజు చెంచులు అంతరించిపోతున్న తెగ. ఈరోజు చెంచులు ఒకటే కాదు, రాష్ట్రంలో 4 పీవీటీజీ తెగలు, 4 పీవీటీజీ తెగలు కలిపితే కూడా కేవలం 1,50,000 మంది జనాభా మాత్రమే ఉంది. అటువంటి తెగలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఐటీడీఏకు చెంచుల జనాభా ప్రాతిపదికన కాదు, చెంచుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అంతరించిపోతున్న తెగను కాపాడే ఐటీడీఏకు రావాల్సిన పోస్టులు అంటే ప్రాజెక్ట్ అధికారి పీఓ పోస్టు కానీ, 2 ఏపీఓ పోస్టులు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి శాఖకు సంబంధించిన హెల్త్కి సంబంధించి డిప్యూటీ డిఎంహెచ్ఓ పోస్టు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏఎంఈఓ పోస్టు, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టు, సూపరింటెండెంట్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఈరోజు అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్లు, ఇలా ఎన్నో రకాల పోస్టులు ఐటీడీఏకు దాదాపు 30 పోస్టులు వచ్చేది ఉన్నది. ఆ 30 పోస్టులు వస్తే దాదాపుగా 10-20 పోస్టులు చెంచులకు ఉపాధి కలిగిస్తాయి. చెంచు చదువుకునే కూడా అందులో నియమిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మేము ఏమంటామంటే చెంచులకు పూర్తి స్థాయి పీఓ వస్తేనే చెంచులకు నిధులు మంజూరు అవుతాయి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఈరోజు ఎఫ్ఏసీ పీఓలను పెట్టి ఈరోజు ఆర్డీఓని పీఓగా పెట్టినరు. 100 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. మన ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నారు సార్, మా పండుగ ఆదివాసుల పండుగ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం, ఇక్కడ వచ్చి ప్రభుత్వంగా అధికారికంగా నిర్వహించాలని చెప్తే కూడా కనీసం ఫోన్ అయితే నాదులు లేడు. ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక ఆదివాసులు ఎవరిలో వాళ్ళు ఏడ్చుకుంటూ పండుకున్నారు. ఆదివాసీ దినోత్సవం జరుపుకోకపోవడం నిజంగా ఇది మా సిగ్గుచేటు. కాబట్టి మేము ఏమంటామంటే ఖచ్చితంగా మాకు రెగ్యులర్ పీఓ ఐఏఎస్ ఉంటే ఆ ఐఏఎస్ పీఓ ఉన్నందుకు మాకు నిధులు వస్తాయి. నిధులు వచ్చి దాంతో పాటుగా పూర్తి స్థాయి సిబ్బంది వస్తారు. అప్పుడు అన్ని విభాగాలలో అన్ని శాఖలలో చెంచులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి సిబ్బంది నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చెంచుల జీవనోపాధి కోసం ఉపాధి హామీ పథకం అని ఉంటుండే. ఉపాధి హామీ పథకం ప్రత్యేక చెంచుల కోసమే పెట్టిండ్రు. ఈరోజు చెంచులకు ఉపాధి లేక చెంచులు ఈరోజు ఇళ్లలో తినడానికి తిండి లేక మగ్గిపోతున్నారు. మేము ఏమంటామంటే గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని తొలగించారు. ఖచ్చితంగా చెంచుల కోసం ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి. చెంచులకు సంవత్సరంలో 360 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెంచులు ఈరోజు ఐటీడీఏ పరిధిలో చెంచు పిల్లలకు వేరే టీచర్లు వచ్చి చెప్తే బోధన చేయలేరు. చెంచు టీచర్లు చెప్పుకుంటేనే వాళ్ళ భాషలో వాళ్ళ ఆశలో చెప్పుకోగలుగుతారు. వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి చెంచుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పరిధిలో 42 జీపీఎస్ పాఠశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు నడుస్తుంటే ఈరోజు ప్రభుత్వం కుట్ర చేసి ఐటీడీఏలను ఎత్తివేసే కుట్రలో భాగంగా నిన్ననే ఒక సర్కులర్ జారీ చేసిండ్రు. ఐటీడీఏ పరిధి పాఠశాలలను డిడిఓ కంట్రోల్కు మార్చిండ్రు. అంటే రేపు డిడిఓ కంట్రోల్ పోతే అన్ని రకాల ఎస్టీలకు ఏదైనా పోస్టు ఖాళీ అయితే అందులో లంబాడీలను కూడా ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా కూడా చెంచులో పొట్టగొట్టే పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా డిడిఓ కంట్రోల్ ఉన్న జీపీఎస్ పాఠశాలలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ తిరిగి మళ్ళీ ఐటీడీఓ కంట్రోల్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 100 కోట్ల నిధులు వస్తున్నాయి ఆదివాసీ అని చెప్తున్నారు. ఈరోజు మనూరు ఐటీడీఏకు 1 కోటి రూపాయలు కూడా రాలేదు. ఇందులో నిధులు వచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయి, దాని మీద ఖచ్చితంగా ఆడిట్ నిర్వహించాలి. ఐటీడీఏ మీద ఆడిట్ చేయాలి. వస్తున్న నిధులు ఎక్కడ తప్పుదారి పడుతున్నాయో కాగు నివేదిక ద్వారా నిరూపించి ఆడిట్ చేసి చెంచులకు న్యాయం చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఐటీడీఏకు పూర్తి స్థాయి సిబ్బంది చేస్తామని చెప్పి ఇక్కడ 2 సార్లు ఐటీడీఏ మీద ధర్నా చేసిండ్రు. వారు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిర్రు. వారిని నమ్మి మా చెంచులు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. వారికి కూడా ఎన్నోసార్లు సమస్యలు విన్నవించినాం. అయినప్పటికీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు చెంచుల గురించి ఇక్కడ పుట్టి పెరిగిర్రు, మీరు ఈ ప్రాంతవాసి, నల్లమల్ల ముద్దుబిడ్డ అని చెప్పుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మా చెంచుల మీద దయ చూపించి మళ్ళీ ఐటీడీఏ కోసం మీరు పూర్తి స్థాయి సిబ్బంది నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
కాబట్టి ఈ విధంగా ఈరోజు ఈ ధర్నా కోసం మాకు మా పీవీటీ తెగలైన కొండారెడ్డి మిత్రులు, తోటి మిత్రులు, కొలా మిత్రులు కూడా మాకు మద్దతు తెలియజేసారు. వారికి మేము హృదయపూర్వక ధర్నా చేసుకుంటూ ముగిస్తాం. మా పిల్లలు చదువుకున్నా కానీ మా పిల్లలకి ఏది ఉద్యోగాలు కానీ ఏదైనా ఇవ్వలేదు. మేము చాలా మూల ప్రాంతంలో ఉన్నాం. మాకు పట్టాలు కానీ మాకు ఇల్లులు కానీ మాకు ఏదైనా అందుబాటులో మాకు ఎవరు అందించలేదు. ఓట్లప్పుడైతే వచ్చి మాకు ఓట్లేండి, మీకు అవి చేస్తాం ఈ చేస్తాం అంటారు. ఎవరు ఏంది చేయలేదు, పట్టించుకోలేదు కూడా మమ్మల్ని. మేమైతే ఇప్పుడు చాలా లెక్క నుంచి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, వచ్చి కలవాలి, మా బాధలు మా కష్టాలు మా శ్రమలు అన్నీ చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మా మమ్మతే ముందుకి తీసుకురావట్లేదు. మేము చాలా వెనకబడి ఉన్నాం. మాకు పొలాలు కూడా లేవు, మాకేం లేవు.